For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. ఎంతో కష్టపడి కింద మీద పడి ఫేమ్ అయిన వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోతున్నారా? ఎలాగో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారా? రాజ్ తరుణ్, జానీ మాస్టర్, హర్ష సాయి ఇలాంటి వాళ్ళు పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఆడుకుంటున్నారా అంటే అవుననే అంటారు. అయితే తాజాగా పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీళ్ళ ముగ్గురు విషయంలో అసలేం జరిగిందో క్లియర్ గా తెలుసుకుందాం. మొన్న హీరో రాజ్ తరుణ్, నిన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, తాజాగా యూట్యూబర్ హర్ష సాయి ఈ ముగ్గురుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయితే ఒకరి తర్వాత ఇంకొకరి మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో వరుస రేప్ కేసులు నమోదవుతున్నాయి. ఒకరు పాపులర్ అయిన యూట్యూబర్ పెళ్లి పేరిట అమ్మాయిని మోసం చేశాడు. ఇంకొకడు ఫేమస్ డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ జీవితంలో చెలగాటమాడుకున్నారు. అయితే మరొకరు రియల్ హీరో అయిన అమ్మాయి లైఫ్ లో మాత్రం విలన్ గా మారాడు. ఈ ముగ్గురుపై రేప్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ముగ్గురు చేసే పనులు వేరే వేరే అయినా సరే ఇప్పటి వరకు వీళ్ళు ఎదుర్కొంటున్న ఆరోపణలు మాత్రం సేమ్ టు సేమ్. అవకాశాల పేరిట అమ్మాయిలతో ఆడుకుంటున్నారు, నమ్మించి నయవంచన చేస్తున్నారు. ఇవన్నీ బాధితురాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఒక్క మాటలో చెప్పాలంటే రేప్ కేసులో రాజ్ తరుణ్, జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి అడ్డంగా బుక్ అయిపోయారు. తాజాగా హర్ష సాయి మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ ఫిర్యాదు చేసింది. అయితే తనను ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని, అంతేకాకుండా 2 కోట్ల రూపాయల వరకు డబ్బు కాజేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మిత్ర శర్మ ఫిర్యాదులో ఆధారంగా పోలీసులు కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం బాధితురాల్ని హాస్పిటల్ కి సైతం తరలించారు. అయితే నిజానికి మారుమూల గ్రామాల్లోని కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం చేస్తూ పేదల కళ్ళల్లోని ఆనందం తాను చూస్తూ వీడియోల ద్వారా అనేక వందల మంది కళ్ళకు చూపిస్తూ యూట్యూబ్ లో ఒక హీరో స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్ష సాయి. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా తన ఖాతాలు సెలబ్రిటీ లెవెల్లో ఉన్నాయి. కానీ ఈ మధ్య తను చేస్తున్న పనులు కాంట్రవర్సీకి దారి తీస్తున్నాయి. ఎంత తక్కువ టైంలో ఫేమ్ అయ్యాడో అదే స్థాయిలో ఆరోపణలతో చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేస్తున్నాడనే వ్యవహారం హాట్ టాపిక్ అయింది. అయితే హర్ష సాయి ఇచ్చిన స్టేట్మెంట్ ని చాలా మంది యూట్యూబర్లు తప్పు పట్టారు. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ ఆయన మీద చీటింగ్ కేసుతో పాటు రేప్ కేసు కూడా పెట్టడం టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. తన వద్ద నుంచి పెళ్లి పేరిట 2 కోట్ల రూపాయల వరకు దండుకున్నాడంటూ మిత్ర శర్మ ఆరోపణ చేయడంతో పాటు కేసు పెట్టడం మరింత సంచలనానికి దారి తీసింది. ఇంకా హర్ష తనకున్న క్రేజ్ ని వాడుకుంటూ ఆ మధ్య కాలంలో హీరోగా కూడా మారే ప్రయత్నం చేశాడు. సొంత దర్శకత్వంలో హీరోగా మారుతూనే మేఘాలో డాన్ అనే సినిమా అనౌన్స్ చేయడమే కాదు, టీజర్ లాంచ్ ఈవెంట్ ని కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఈవెంట్ లాగా నిర్వహించాడు. అయితే సీన్ కట్ చేస్తే రేప్ కేసుల్లో చిక్కుల్లో పడ్డాడు. మరో పక్కన హీరోలతో స్టెప్పులు వేయించాల్సిన డాన్స్ మాస్టర్ కటకటాల పాలయ్యాడు. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక దాడి ఆరోపణలతో జైలుకు వెళ్లాడు. చాలా సార్లు యువతిపై లైంగిక దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే హర్ష సాయి యూట్యూబర్ గా తక్కువ టైంలోనే ఫేమస్ అయితే జానీ మాస్టర్ కూడా అంతే తక్కువ సమయంలోనే కష్టపడి పైకి వచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు. కెరియర్ పీక్స్ లోకి వెళుతుంది అనుకున్న సమయంలో తప్పుడు పనులతో అడ్డంగా బుక్ అయ్యారు. అసిస్టెంట్ పై లైంగిక దాడి ఆరోపణలతో జానీ మాస్టర్ పై రేప్ కేసుతో పాటు ఫోక్సో చట్టం కూడా నమోదైంది. ఇటీవల అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ను 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కి అప్పగించారు. అయితే పోలీసులు కస్టడీ కోరడంతో 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చారు. అయితే కోర్టు ఆదేశాలను జారీ చేసి పోలీసులకు అప్పగించారు. అయితే జానీ మాస్టర్ వ్యవహారంలో తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి తెర మీదకి వచ్చిందని తెలుస్తుంది. అయితే సృష్టి వర్మ అనే యువతి కెరియర్ స్టార్టింగ్ లోనే ఉన్న టైంలోనే జానీ మాస్టర్ పై కేసు పెడితే సరిపోయేదని నెటిజన్లు అనుకుంటున్నారు. కాకపోతే అప్పటికి ఆమెకి అంత శక్తి లేక లొంగిపోయి ఉండవచ్చని మరికొందరు వాదిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వారికి సరైన న్యాయాలు చట్టాలు రావాలని సామాన్యులు కోరుకుంటున్నారు. రాజ్ తరుణ్ లావణ్యాల మధ్య మల్వి మల్హోత్రా ఈ ఎపిసోడ్ అయితే కొన్ని రోజుల క్రితం వరకు డైలీ సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తూనే వచ్చింది. అయితే ఆరోపణలు ప్రత్యారోపణలతో కొన్ని రోజుల పాటు ఈ వ్యవహారం నడిచింది. చివరికి లావణ్య చేసిన ఆరోపణలు వాస్తవమే అని పోలీసులు తేల్చేశారు. ప్రేమ పేరుతో తనను రాజ్ తరుణ్ వాడుకొని మోసం చేశాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు గతంలో కడుపు కూడా తీయించాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అయితే 10 ఏళ్లుగా సహజీవనం చేస్తూ తనను వదిలేసి ఇప్పుడు మల్వి మల్హోత్రా అనే కొత్త హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆమె మీడియా ముందుకు వచ్చింది. అందుకు సంబంధించిన పలు ఆధారాలు కూడా సమర్పించడంతో చివరికి పోలీసులు ఆమె చెప్పిన ఆరోపణలని నిజమే అని తేల్చి కోర్టుకు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే మొత్తానికి హర్ష సాయి, జానీ మాస్టర్ రాజ్ తరుణ్ పై పైశాచికపు పనులతో అడ్డంగా బుక్ అయ్యారు. ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే సెలబ్రిటీ స్థాయిలో ఉండి నలుగురికి ధర్మంగా ఉండాల్సిన వాళ్ళు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని మహిళా సంఘాలు ఫైర్ అయ్యాయి. అయితే ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీలో ఇలాంటి అవినీతి అక్రమాలకి చరమగీతం పాడే రోజులు దగ్గరకు వచ్చాయని తెలుస్తుంది. మా వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి.